తెలంగాణ రైతన్నలారా, ఇక యూరియా బుకింగ్ ఎట్లా చేసుకోవాలో చెప్తా, జాగ్రత్తగా ఉండ్రి. ఫోన్లో ప్లేస్టోర్లో ఫర్టిలైజర్ అనే యాప్ ఉన్నది, ఓకేనా. మనం డీటెయిల్ పూర్తి వీడియో చూడండి. ఈ పూర్తి వీడియో చూస్తే మనం యూరియా ఎట్లా బుక్ చేసుకోవాలో తెలుసుకోవచ్చు. తెలంగాణ మొత్తం కలిపి దాదాపుగా 1,00,000 యూరియా బత్తాలు ఉన్నాయి. అలా చూపెడుతుంది మనకు యాప్లో 1,00,000 యూరియా బత్తాలు ఉన్నట్టు చూపెడుతుంది. ఇంకోటి ఏంటంటే మహబూబాద్ జిల్లా, ఆదిలాబాదు, నల్గొండ ఇట్లా జిల్లాలకు సంబంధించి ఏ జిల్లాల ఎన్ని బత్తాలు ఉన్నాయి, ఏ షాప్లో ఎన్ని బత్తాలు ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. ఈ మొత్తం వీడియో చూడండి. దాంట్లో యాప్ ఎట్లా ఇన్స్టాల్ చేసుకోవాలి అవన్నీ మెన్షన్ చేసిన కింద డిస్క్రిప్షన్ ఉన్నది. ఆ డిస్క్రిప్షన్లో ప్లే స్టోర్ సంబంధించిన యాప్ లింక్తో పాటుగా దానికి సంబంధించి ఏపీకే ఫైల్ కూడా ఉన్నది. ఆ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేసుకొని యాప్ డౌన్లోడ్ చేసుకొని చెప్పిన విధంగా ఫాలో అవ్వండి. యూరియా బుక్ చేసుకోండి. మీ దగ్గర పట్ల ఏదైతే షాప్లో యూరియా ఇస్తారో అట్లా బుక్ చేసుకుంటే మనకు డేట్ ఇస్తుంది. ఆ డేట్లోపు పోయి యూరియా తెచ్చుకోవాలి. ఈ కొత్త యాప్ వచ్చింది, ఈ ఫర్టిలైజర్ యాప్. ఈ అందరికీ సాధ్యమైనంత మంది రైతులకు చేరవేయండి. అనేక మంది లైన్లలో నిలబడి చాలా తిప్పలు పడతారు యూరియా గురించి. ఇక జర ఆ తిప్పలు తీర్చడానికి ఇట్లున్నది, బుక్ చేసుకోరి. మనం ఏ పంట వేసినామో కూడా దాంట్లో సెలెక్ట్ చేసుకోవాలి. వరి పంట పండిస్తానవా, మొక్కజొన్న, మిర్చ, ఇట్లా పంట సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తం మన పట్ట బుక్ మీద మొత్తం ఎన్ని ఎకరాలు ఉన్నది అది కూడా ఎంటర్ చేయాలి. ఈ రెండు ఎంటర్ చేస్తే మనకు 5 బత్తాలు వస్తాయా, 4 బత్తాలు వస్తాయా దాంట్లో చూపెడుతుంది. ఇంకోటి ఏంటంటే 5 మొత్తం 15 బత్తాలు ఒక్కసారి వేయరు. ఒకసారి ఒక 2 ఫేజ్లు 3 ఫేజ్లు అంటే దశల వారిగా ఇవ్వడం జరుగుతుంది. 3 ఫేజ్లలో అనుకోండి, 3 ఎకరాలన్నర, 3 ఎకరాల అంబావు అట్లున్నాడు. ఒక్కసారి కాకుండా దశల వారిగా 3 ఫేజ్లలో మొత్తం 5 బత్తాలు అంటే 15 బత్తాలు వస్తాయి. గట్లా మొత్తం వచ్చేటట్టు పెట్టిరు. మంచిగా యూరియా యాప్ ఉన్నది, అది మొత్తం ఆ ఫర్టిలైజర్ యాప్లో బుక్ చేసుకొని అందరికి చూపిరు జర, ఓకేనా. బుక్ చేసుకొని పోయి షాప్ కాడ తీసుకోరి. జర ఇబ్బంది పడకూరి. చాలామంది ఇబ్బంది పడుతున్నారు రైతులు. చాలామందికి డిజిటల్ సంబంధించిన సమాచారం ఈ ఫోన్లలో యాప్లలో డౌన్లోడ్ చేసుకోవాలంటే అంత ఇబ్బంది అవుతుందని ఇక రైతులు ఇబ్బంది పడితే మీ కొడుకులను వాళ్ళకు వీళ్ళకు చెప్పి ఈ జర డౌన్లోడ్ చేసుకొని ఆ విధంగా బుక్ చేసుకోండి. జర సాధ్యమైనంత మందికి ఈ వీడియో షేర్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి సమాచారం మరింత అందించడానికి ఎల్లప్పుడూ ముందుంటా. థ్యాంక్ యూ. ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేయగానే ఈ విధంగా ఎంటర్ చేయండి, ఫర్టిలైజర్ అప్లికేషన్ యాప్. ఓపెన్ చేయగానే ఇగో ఇక్కడ ఫర్టిలైజర్ అని ఇగో ఇట్లా గుర్తుని చూడండి. బస్తా పట్టుకున్నాడు రైతు చేతుల, ఆ ఫర్టిలైజర్ యాప్ వస్తుంది, అలా డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ మీ మొబైల్ ప్లే స్టోర్లో రాకపోతే కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేసిన ఆ లింక్ ద్వారా చేసుకోవచ్చు. ఇట్లా ఓపెన్ కాగానే ఫార్మర్ సంబంధించి పట్టాదారు పాస్బుక్ సంబంధించి మన మొబైల్ నెంబరు, మనం ఏదైతే మనం రిజిస్టర్ చేసుకున్నామో భూమికి సంబంధించిన డీటెయిల్స్ రిజిస్టర్ అయి ఉన్న నెంబర్ ఉంటుంది. మనకు ఓటీపీ వస్తుంది కదా, వడ్లు అమ్మినప్పుడు, వడ్లు తీసుకున్నప్పుడు, అట్లాంటప్పుడు మనకు వచ్చే ఓటీపీ ఉంటుంది. ఆ ఓటీపీ నెంబర్ ఏదైతే మొబైల్ నెంబర్కి వస్తుందో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత జిల్లా, మీది ఏ జిల్లానో ఆ జిల్లా సెలెక్ట్ చేసుకోవాలి. మహబూబాద్ అయితే మహబూబాద్, నాగల్గాను ఆ విధంగా సెలెక్ట్ చేసుకొని సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. ఓటీపీ క్లిక్ చేసిన తర్వాత మనకు ఓటీపీ వస్తుంది. మొబైల్కు నెంబర్ వస్తుంది, 4 డిజిట్ల నెంబర్ వస్తుంది. ఆ నెంబరు ఇలా కొట్టాలి. మనం ఆ ఎంటర్ ఓటీపీ అని ఉంది కదా, దాంట్లో ఆ వచ్చిన ఓటీపీ నెంబర్ 4 డిజిట్ల నెంబర్ కొట్టి ఓకే కొట్టాలి. ఓకే కొట్టినాక ఇట్లా వస్తుంది. కల్టివేషన్ ల్యాండ్ ఓపెన్ చేయాలి. కల్టివేషన్ ల్యాండ్ ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా, కల్టివేషన్ ల్యాండ్ అని ఉంది. యాడ్ కల్టివేషన్ ల్యాండ్ ఓపెన్ చేసి మన భూమి ఎంత ఉందో చూపిస్తుంది. దాని కింద మన భూమి ఎంత ఉంది, 3 ఎకరాల 33 గుంటలు ఉన్నది. సో కింద కూడా మనం 3 ఎకరాల 33 గుంటలు ఎంటర్ చేయాలి. మొత్తం మనం ఎంటర్ చేసిన తర్వాత కింద క్రాప్ ఉంటుంది. ఏ పంట పండించినాం, మనం వరి పంట పండించినామా, మొక్కజొన్న పండించినామా, ఏది పండితే అది ఒకటే పంట సెలెక్ట్ చేయాలి. ఏదన్నా ఒకటి మీ ఇష్టం ఉన్నది సెలెక్ట్ చేసుకొని ఓకే కొట్టాలి. కథం, అది సక్సెస్ అవుతుంది. తర్వాత బుకింగ్ ఏరియా బ్యాగ్ ఓపెన్ చేయండి. బుకింగ్ ఏరియా బ్యాగ్ ఓపెన్ చేసినాక ఇట్లా చూపెడుతుంది, ఎన్ని బ్యాగులు వస్తాయి మీకు అనేది డీటెయిల్గా చూపెడుతుంది. బుక్ ఫస్ట్ ఫేజ్ అని ఉంది. సో ఫస్ట్ ఫేజ్ బుకింగ్ మనం ఓపెన్ చేసి ఇట్లా బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకు 3 దఫాలుగా 2 దఫాలుగా కొంతమందికి 3 దఫాలుగా ఇట్లా ఇస్తారు. సో బుక్ ఫస్ట్ ఫేజ్ అని ఓపెన్ చేసే ఫస్ట్ ఫేజ్ క్లిక్ చేయగానే ఇగో ఇక్కడ మన మనది ఏ మండలం, మన ఊరు ఏ మండలం అయితే ఆ మండలం. మా దంతాలపేంట కాబట్టి దంతాలపల్లి మండలం అని క్లిక్ చేసిన. సో దంతాలపల్లి మండలం క్లిక్ చేసినాక సెలెక్ట్ డీలర్
డీలర్ సెర్చ్ దగ్గర మీ దగ్గర పట్ల షాప్ ఎక్కడ ఉందో తెలుసుకోవాలంటే మీ ఏరియా సెలెక్ట్ చేయండి. పెద్దముప్పారం అనుకో, మీ ఊరు పేరు లేకపోతే మండలం పేరు సెలెక్ట్ చేస్తే అలా ఎక్కడ దగ్గర ఉందో చూపడుతుంది. ఇగో ఇక్కడ చూడండి, మా ఊర్లో పెద్దముప్పారానికి దగ్గర షాప్ ఒకటి ఉన్నది. 92 బ్యాగులు ఉన్నాయి. అలా 92 బ్యాగులు సెలెక్ట్ చేసుకొని నాకు అవైలబుల్ బ్యాగ్స్ 5 ఉన్నాయి. సో 5 అని సెలెక్ట్ చేసిన, 5 బ్యాగ్స్ వస్తాయట నాకు. కాబట్టి 5 బ్యాగ్స్ సెలెక్ట్ చేసి కన్ఫర్మ్ కొట్టిన, కథం బుకింగ్ అయింది. ఈ ఐడి మీ దగ్గర పెట్టుకొని స్క్రీన్ షాట్ తీసుకొని ఉంచుకోండి. కథం ఇంకా ఇది బుక్ అయినాడు. ఫస్ట్ ఫేజ్ బుకింగ్ కంప్లీట్ అయింది కాబట్టి మనం బ్యాక్ వద్దాం. ఇప్పుడు బ్యాక్ వస్తే ఇక్కడ బుకింగ్ హిస్టరీ అని ఉంది కింద. మూడోది మన ఆరెంజ్ కలర్లో ఉంది కదా, ఆరెంజ్ కలర్ ఓపెన్ చేస్తే ఇగో ఈ విధంగా మనం బుక్ చేసుకున్నవి మొత్తం మనకి ఇలా కనబడతాయి. ఇంతే, సింపుల్. అందరూ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.